తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభువు నామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనములోని ఒక మాట. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనములోని ఒక మాట. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల ఎంత మేలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు నీ నామమునకు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించనైంటుండగా సహాయం చేయి నాయనా. బోధించడానికి ప్రభువా, ఉజ్జీవింపచేయడానికి, నీ ప్రియబిడ్డలను బలపరచడానికి, వాక్యము నేర్చుకోవడానికి, జీవితంలో అన్వయించుకోవడానికి తగినటువంటి ఆయన ఆత్మకార్యాన్ని నీ వాక్యము ద్వారా జరిగించుమని వింటున్న మా శ్రోతలను దీనుడనైన నన్ను మీ కృపగల హస్తములకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చుట. ప్రభు ఇక్కడ ఏడ్చుటను చూస్తున్నామండి. ప్రభు ఏడ్చుచున్నాడు ఇక్కడ. ప్రభు ఏడవడమా? ఎందుకని? ఏం కష్టమైంది ఆయనకు? ఏమి ఇబ్బంది ఆయనకు? ఏం అవసరత ఉంది? ఏ అవసరత తీరలేదు? ఎందుకు ఏడ్చుచున్నాడు? ఆయనకేంటి ఏడుపు రావడం ఏంటి? ఆయన ఏడ్చాడండి. ఆయన ఆ పట్టణమునకు సమీపించి, ఏ పట్టణం అది? యెరూషలేము మహాపట్టణము. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకు ఎంతో మేలు. అంటే నా ప్రియమైనటువంటి సంగమా, ఈ దినమైనా సరే నువ్వు నేర్చుకుంటే, నువ్వు తెలుసుకుంటే ఎంతో మేలు. ఏమి తెలుసుకుంటే? సమాధాన సంబంధమైనటువంటి సంగతులు. ఎందుకంటే నీ జీవితంలో సమాధానము లేదు, నీ జీవితంలో సంతోషము లేదు, నీ జీవితంలో ఆనందము లేదు, నీ జీవితంలో ఉత్సాహం లేదు, నీ జీవితంలో దేవునిని గురించినటువంటి అవగాహన నీకు లేదు. అయితే అవి తెలుసుకోవడానికి, అవి నేర్చుకోవడానికి, వాటిని అనుభవించడానికి, వాటిని పొందడానికి ఈ దినము అనుగ్రహించబడింది. ఇది నీ దినము. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నేడల నీకు ఎంతో మేలు అని ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తాడండి. యేసయ్య ఏడ్చిన సందర్భము ఇదొకటి. ఇంకొక సందర్భం ఉందండి. ఆయన లాజరు సమాధి దగ్గర కన్నీరు విడిచెను అని రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో ఈ మాట రాయబడింది. యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఈ సందర్భం ఎక్కడిదంటే లాజరు సమాధి దగ్గర సందర్భం ఇది. అక్కడ కూడా ఏడుస్తాడు. అక్కడెందుకు ఏడ్చాడు? ఏమి తక్కువైంది? ఏమి కొరతయింది? అయ్యో, ఇన్నిసార్లు నేను ఈ గ్రామానికి వచ్చాను,
ఇన్నిసార్లు నేను వీరి ఇంట్లో అతిథిగా ఉన్నాను, ఇన్నిసార్లు పరిచర్య చేశారు, ఇన్నిసార్లు ఆతిథ్యము పొందాను, ఇన్నిసార్లు నా మాటలు విన్నారు, అయితే వీరు నన్ను సంపూర్ణంగా విశ్వసించలేదు, ప్రభువు అని హృదయంలో చేర్చుకోలేదు. పేరుకు మాత్రమే ప్రభువా ప్రభు అన్నారు, కానీ నిజంగా ప్రభువు అని హృదయంలో ఆయనను చేర్చుకోలేదు. చూసారా? అందువలన ఆయన ఏడుస్తాడు. మరి అక్కడ చాలా సంగతులు ఉన్నాయి. మనము ఏడ్చుట అనే ఆ ఒక్క మాటను మాత్రమే ధ్యానిద్దాం. చాలా బాధకరమైనటువంటిది ఏడ్చుట, కన్నీరు విడుచుట. ఒక విషయాన్ని గురించి మరి దిగులు లేకపోతే చింత ఎలా ఉంటుందంటే, చింతపడుట కొంచెం, బాధపడుట ఇంకొంచెం ఎక్కువ, వేదన పడుట ఇంకొంచెం ఎక్కువ, దుఃఖపడుట ఇంకొంచెం ఎక్కువ, ఏడ్చుట మరీ ఎక్కువ. ఏడ్చినప్పుడు చింతపడ్డప్పుడు కన్నీరు రావు, బాధపడ్డప్పుడు కన్నీరు రావు, వేదన పడ్డప్పుడు కన్నీరు రావు, దుఃఖపడినప్పుడు కూడా కన్నీరు రావు, కానీ ఏడ్చినప్పుడు కన్నీరు వస్తాయి. అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఏడ్చుట. రోదించుట అంటే ఇంకా ఏడుపులో ఎక్కువ దాన్ని రోదించుట. ఇంకొక మాట అంటారు మూలుగుట. దానికంటే బాధను వ్యక్తం చేయడానికి ఉపయోగించే పదము అంగలార్చుట. అయ్యో అని గొంతెత్తి ఏడ్చుతూ ఉంటే దాన్ని అంగలార్చుట. కన్నీరు కారుస్తూ గొంతెత్తి ఏడవడం అనమాట. రొమ్ము కొట్టుకొనుట, ఇంకా బాధపడడం అనమాట. రొమ్ము కొట్టుకొనుట. ఇది బాధను వ్యక్తం చేసే లేదా చింతను వ్యక్తం చేసే పదములు ఒకదాని కంటే ఒకటి మించినవి. నా ప్రియమైన వారలారా, చూశారా? అయితే నిజంగా దాని ఫలితము ఎలా ఉంటుంది? ఆయన ఏడ్చాడు. ఎవరి కొరకు ఏడ్చాడు? యెరూషలేము పట్టణ వాసుల కొరకు ఏడ్చాడు. ఇక్కడ సమాధి దగ్గర ఏడ్చాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి వారి కొరకు, మరి ప్రత్యేకంగా మరియా మార్తల కొరకు ఆయన ఏడ్చాడు. ఏడ్చితే ఏం జరుగుతుందంటే, కన్నీరు కార్చితే ఏం జరుగుతుందంటే, లోపల మనిషి హృదయములో ఉన్నటువంటి బాధ, వేదన వ్యక్తమై బయటికి పోతుంది. బాధ, వేదన, గుండెల్లో ఉన్న బాధ, వేదన తగ్గుతుంది. ఎలా బయటికి పోతుందంటే కన్నీటి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా? యేసు కన్నీళ్లు విడిచెను. ఆ తర్వాత యేసు యెరూషలేమును గూర్చి ఈ రెండు సందర్భాలు ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు. నా ప్రియమైనటువంటి వారలారా, దైవ కార్యము జరగాలంటే ఏడవాలండి. దైవ కార్యము, గొప్ప కార్యం జరగాలంటే ఏడవాలండి. దుఃఖము, బాధ, వేదన హృదయములో నుంచి వెళ్ళిపోవాలి అంటే ఏడవాలి, కన్నీరు కార్చాలి. దేవుని యొక్క అద్భుత కార్యము జరగాలంటే, దేవుని యొక్క అద్భుత కార్యము జరిగించాలంటే కన్నీరు కార్చాలి. అద్భుతం జరగాలంటే కన్నీరు కార్చాలి, లేకపోతే జరగవు. ఎప్పుడు కన్నీరు వస్తాయంటే దయ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కనికరము కలిగినప్పుడు. యేసయ్య ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. చాలామంది వచ్చారు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. ఎందుకంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆయన వాక్యం చెప్తూనే ఉన్నాడు. చాలా సమయం అయిపోయింది. తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. అప్పుడు బోధకుడా ఇంకా వదిలేసేయి వీళ్ళు వెళ్తారు, రొట్టెలు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, అప్పుడు సరే మీరే పెట్టండి భోజనం అంటాడు. ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? అడవిలో. తర్వాత మరలా బోధకుడా పంపించు వాళ్ళను, మీరే పెట్టండి భోజనము. మరలా అడుగుతారు, బోధకుడా వదిలిపెట్టేసే వాళ్ళను వెళ్తారు, మీరే పెట్టండి భోజనము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు వారి ఎడల కనికరపడి యేసు. అంతేకాదు, అక్కడే కాదు, ఎక్కడ అద్భుతం జరిగినా సరే
యేసయ్య అద్భుతం జరిగించే ముందు కనికరపడి జాలిపడి అని వ్రాయబడింది. మరి కనికరపడి జాలిపడితే అద్భుతం జరిగింది, మరి ఏడ్చితే ఇంకా గొప్ప అద్భుతము జరుగుతుంది. ఏడ్చితే ఇంకా గొప్ప అద్భుతము జరుగుతుంది. నిజమేనా? అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యాలు జరిగాయి. ప్రియమైనటువంటి వారలారా, హన్న షిలోహు మందిరములో ఏడుస్తుందండి. హన్న షిలోహు మందిరంలో ఏడుస్తుందండి. ఎందుచేత? బిడ్డలు లేరు. ఒకవైపున పెనిన్న ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, సూటిపోటి మాటలు అంటుంది, సతాయిస్తుంది పెనిన్న. హన్న ఏడుస్తుంది, బాధపడుతుంది, కన్నీరు కార్చుతూ షిలోహు మందిరంలో ఉంది. అక్కడ 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడింది. హన్నా, నీవెందుకు ఏడ్చుతున్నావు? నీవు భోజనము మానుటయ్యేలా అని అక్కడున్నటువంటి యాజకుడు, అక్కడున్నటువంటి వారు అంటారు. అంతేకాకుండా ఈ మాట ఎల్కానా చాలాసార్లు అంటాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం మానుట ఎలా అని చెప్పేసి అంటాడు. ఆమె ఏడుస్తూనే ఉంది. షిలోహు మందిరంలో కూడా ఏడుస్తూ ఉంటుంది. సరే, అక్కడ ఏం జరిగింది? షిలోహు మందిరంలో ఏడ్చినప్పుడు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో, ఆమె షిలోహు మందిరములో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా అని సంబోధిస్తుంది. ఎలా? దుఃఖ స్వరముతో, గద్గద స్వరముతో, కన్నీరు కార్చుతూ ఏడుస్తుంది. తన బాధ, వేదన దాని ద్వారా తెలియజేస్తుంది. అంతేకాకుండా దేవుణ్ణి ఘనపరచింది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనను ఘనపరచింది. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను, నా శ్రమను చూడు. ఆమె తగ్గించుకుంటుంది. నీ సేవకురాలనయ్యా అని అంటుంది. నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని, మరలా 2వసారి అంటుంది. 3వసారి కూడా, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఇది ఈమె యొక్క కోరిక. ఇది ఈమె ఏడ్చిన ప్రార్థన, తనకు తానే సేవకు సమర్పించుకున్న ప్రార్థన, తనను జ్ఞాపకము చేసుకోమని అడిగినటువంటి విజ్ఞాపన ప్రార్థన. అంతేకాకుండా ఖచ్చితమైన ప్రార్థన, నాకు మగబిడ్డను అనుగ్రహిస్తే, చూడండి, నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవావగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఎంత ఖచ్చితమైన ప్రార్థన చేసింది! ఏడుస్తూ, బాధపడుతూ, కన్నీరు కార్చుతూ. చూసారా? ఈ ఏడుపుకు ఫలితం వచ్చిందా? చూడండి, అదే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట వ్రాయబడింది. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. కన్నీరు కార్చినప్పుడు యెహోవా ఆ ప్రార్థన విని ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారునికని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేల్ అని పేరు పెట్టెను. నేను అడిగి మొక్కుకొని నేను అడిగితే ఏడ్చి దేవుడు నా కుమారుని ఇచ్చాడని చెప్పేసి సమూయేల్ అని పేరు పెట్టింది. సమూయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని నామము. ఏల్ అంటే దేవుడు, సమూయేల్ అంటే దేవుని నామము. ఈ బిడ్డ యొక్క పేరు దేవుని నామము, దేవుని పేరు అని పేరు పెట్టిందండి. దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, దుఃఖము, బాధ వ్యక్తం చేసినప్పుడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చూసారా? ఏడ్చిన ప్రార్థన, కన్నీరు కార్చిన ప్రార్థన, తరువాత సేవకు సమర్పించుకున్న ప్రార్థన, తనను జ్ఞాపకము చేసుకోమని అడిగిన ప్రార్థన, కుమారుని ఇవ్వమని అడిగిన ఖచ్చిత ప్రార్థన, అంతేకాకుండా నీ సేవకి నీకే అప్పగింతుననే ఒప్పందపు ప్రార్థన, కుమ్మరించిన ప్రార్థన, ఆయన సన్నిధిలో ఫలితము పొందినటువంటి ప్రార్థన.
కాబట్టి కన్నీటి ప్రార్థనకు ఖచ్చితంగా ఫలితము వస్తుంది అని రుజువు చేయబడింది. నా ప్రియమైనటువంటి వారలారా, రెండవ ప్రార్థన, ఇంకొక ప్రార్థన ఉదాహరణ. నా ప్రియమైన వారలారా, దావీదు దగ్గరికి వెళ్దామండి. దావీదు ఏడ్చాడండి. దావీదు ఏడ్చిన సందర్భాలు రెండున్నాయండి. తన కుమారుడు అబ్షాలోము తనను బాధ పెట్టినప్పుడు ఏడుస్తూ వెళ్తాడండి. ఆ కొండ ఎక్కుతాడు. రెత్తిన తల మీద చేతులు పెట్టుకొని చెప్పులు లేకుండా ఏడుస్తూ వెళ్తాడండి. ఆ కొండ మీదకి నడుస్తూ పోతాడు. తన కుమారుడైనటువంటి అబ్షాలోము బాధ పెట్టినప్పుడు ఏడుస్తాడు. ఇంకా రెండవది ప్రాముఖ్యమైనది ఏంటంటే, తాను చేసినటువంటి పాపమును క్షమించమని దావీదు అడుగుతాడండి. ఎప్పుడు? తాను ఊరియాను చంపి ఊరియా యొక్క భార్యను తన భార్యగా చేసుకున్నప్పుడు మరి ఏడుస్తాడండి. నా ప్రియమైన వారలారా, చూడండి, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట రాయబడింది. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. కుమారుడు ఇబ్బంది పెట్టినప్పుడేమో బాధపడి ఏడ్చుతూ ఎక్కుతాడు. కుమారుడు చనిపోయినప్పుడేమో అంగలార్చాడు. సరే, పితృప్రేమ అది సహజము. తర్వాత మరి రెండవది చెప్పుకున్నాం. ఎక్కడ? ఊరియాను చంపినప్పుడు నాతాను ప్రవక్త చేత దేవుడు దావీదును గద్దిస్తాడండి. నాతాను ప్రవక్తను పంపించి దేవుడు దావీదును గద్దించినప్పుడు దావీదు ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, పశ్చాత్తాపడుతూ, కన్నీరు కార్చుతూ పశ్చాత్తాపడతాడండి. చూడండి, ఎక్కడ? 51వ కీర్తన మొదటి అధ్యాయం. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. అయ్యా, అతిక్రమమైన పాపం చేశానయ్యా. అయితే సామాన్యమైన ప్రేమ నన్ను క్షమించలేదు. నీ వాత్సల్య బాహుల్యము చేత నా అతిక్రమములను తుడిచివేయి. 3వ వచనము. నా పాపమెల్లా నా ఎదుటనే ఉన్నది. ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో తీసుకొచ్చి నాకు చూపించనక్కర్లేదు. నే చేసిన పాపము నా ఎదుట కనపడుతుందయ్యా. నా పాపమెల్ల నా ఎదుటనున్నది. 4వ వచనము. నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీకే విరోధముగా పాపం చేసినాను. నేను ఊరియా ఎడల కాదయా చేసింది, తర్వాత ఈ వ్యక్తుల ఎడల కాదయా చేసింది, మరి ఎవరి ఎడల కాద చేసింది. నేను కేవలము నీకే విరోధముగా, నీ ధర్మశాస్త్రమునకు విరోధముగా, నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞలకు ఆదేశమునకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. కేవలము నీకే. ఏడుస్తూ ఒప్పుకుంటాడండి. 7వ వచనము. అయ్యా దేవా, నా ప్రభువా, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, కడిగేసేయ్యా. నా ప్రియమైన వారలారా, ఇలా ఏడుస్తూ పశ్చాత్తాపడతాడు. 10వ వచనం చూడండి. 51వ అధ్యాయం 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. పాపముతో నిండిందయ్యా నా హృదయము. తుడిచివేయి, కడిగివేయి, పరిశుద్ధపరచు. దేవా, శుద్ధ హృదయం నాకు అనుగ్రహించు. నా దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఎప్పుడు? పరిహరిస్తే, శుద్ధి చేస్తే, పవిత్రపరిస్తే అప్పుడు శుద్ధ హృదయం అవుతుంది. 11వ వచనము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, పాపినయ్యా, క్షమించయ్యా, రక్షించయ్యా, తుడిచివేయ్యా, పవిత్రపరచు. ప్రభువా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు. 12వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. రక్షణ పోయింది, రక్షణ ఆనందము పోయింది. మొత్తము కూడా ఏమీ లేనివాడనయ్యాను. అయ్యా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ఎప్పుడు? నన్ను క్షమించి, శుద్ధి చేసి, పవిత్రపరచి, శుద్ధ హృదయం అనుగ్రహించి, ఆ శుద్ధ హృదయంలో నీ రక్షణ ఆనందము మరలా పుట్టించుము.
ఎందుకని ఇంత పాపం చూడండి, ఎందుకని 14వ వచనం, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. నా ప్రియమైన వారలారా చూడండి, నువ్వు బలిని కోరవయ్యా, కోరిన నీకు బలి ఇస్తాను, కానీ దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైంది. ఇదిగో నా హృదయం విరిగి నలిగింది. ఇంకా దావీదంటాడు 56వ కీర్తన 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి. 56వ కీర్తన 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి. చూసారా, కన్నీళ్లు కార్చి యూదులు పశ్చాత్తాపంతో దేవుని ఎదుట కన్నీరు కార్చి ఆ కన్నీళ్ళు బుడ్డిలో కారుస్తారట. ఎంత దుఃఖపడ్డారో, ఎంత వేదన పడ్డారో, ఎంత బాధపడ్డారో వాటి జ్ఞాపకంగా గుర్తుగా ఆ కన్నీళ్లను పట్టి ఉంచుతారంట, ఒక బుడ్డిలో పెడతారంట. నా ప్రియమైన వారలారా, ఇంకా అంటాడు కీర్తనల గ్రంథము 6వ కీర్తన 6వ వచనంలో, నా కన్నీళ్ల చేత నా కన్నీళ్ళు నా పరుపును తేలజేయుచున్నది, నా కన్నీళ్ళు నా పరుపును తేలజేయుచున్నది. ఎంత పశ్చాత్తాపము, ఎంత ఏడుపు, ఎంత క్షమాపణ, ఎంత ప్రలాపిస్తాడో చూశారా దావీదు. క్షమించబడ్డాడా? క్షమించబడ్డాడండి. ఎంత ఇష్టమో దావీదంటే ఈ విధంగా పశ్చాత్తాపడి క్షమించబడినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. కన్నీరు కార్చుతాడు. ఎరుకో వీధిలో యేసయ్య వెళ్తుంటే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తే, దావీదు కుమారుడా అని పిలువబడినప్పుడు ఆ మాట విని సంతోషించాడే, కానీ ఎందుకు పిలుస్తారు నన్ను దావీదు కుమారుడని ఎంత మాత్రమూ అనలేదు ఆయన, ఎంత మాత్రం అనలేదు. అంత సంతోషం ఎందుచేతనంటే ఇంతగా పశ్చాత్తాపడి కన్నీరు కార్చినటువంటి వ్యక్తి దావీదు. కనుకనే క్షమించబడ్డాడు. సరే, నా ప్రియమైన వారలారా, అద్భుతం జరగాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తాం కన్నీరు కార్చి బాధతో అంటే, వేదన, బాధ ఇవన్నీ ఉన్నప్పుడు యేసయ్య ఆ యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తూ, అయ్యో ఈ రోజైనా నీకు బుద్ధి కలిగి సమాధానకరమైన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు. అయితే నీ కన్నులకు అవి కనపడడం లేదు, తెలుసుకోలేదు. ఈనాడైనా తెలుసుకున్నట్లయితే అది నీకు మంచిది అని చెప్పేసి యెరూషలేము గురించి ఆయన బాధపడతాడు. అలాగే హన్నా కన్నీరు కార్చింది, ఫలితం పొందింది. దావీదు కన్నీరు కార్చాడు, ఫలితం పొందాడు. ఏ విధంగా అంటే క్షమించబడ్డాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక ఉదాహరణ నేను మీతో పంచుకుంటానండి. హిజ్కియా, రాజైనటువంటి హిజ్కియా, యూదా రాజులలో హిజ్కియా చెప్పుకోదగినటువంటి రాజు. యూదా రాజులలో హిజ్కియా చెప్పుకోదగినటువంటి రాజు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 4 వచనములను గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 4 వచనములను గమనించినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, చాలా మరణకరమైనటువంటి జబ్బు వచ్చింది. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చాడు. యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నాకు చూడండి ఏమంటే, నీవు మరణమగుచున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఇల్లు చక్కబెట్టుకోమంటే శుభ్రం చేసుకోవడము, పెయింట్ వేయడము, అక్కడక్కడ మాసిపోయినటువంటి శుభ్రం చేయడము, ఇంకా అందంగా అలంకరించుకోవడము, ఇదా చక్కబెట్టుకోవడం అంటే? కాదండి. దీని భావం ఏంటంటే, నిన్ను నీవు సరిచేసుకో, నీ లోపాలను సరిచేసుకో, మరి బుద్ధి తెచ్చుకో, కర్మపరచుకో, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకో నీ లోపాలు అని అంతే అర్థం. కానీ ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇది కాదండి దాని యొక్క భావము. చూసారా? అప్పుడు అంటాడు, ఆ మాట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు, యెషయా చెప్పిన తర్వాత హిజ్కియా రాజైన హిజ్కియా తన యొక్క ప్రార్థనా స్థలమునకు వెళ్తాడు.
తన ఇంటిలో పెద్ద రాజు కదండి, పెద్ద భవనం ఉంటుంది. అందులో మరి మరి హాళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మాట్లాడేవి, కూర్చునేవి, భోజనము, తర్వాత నిద్రించేవి చాలా చాలా ఉంటాయి. అలాగే ప్రార్థనా రూమ్ కూడా ఉంటుంది, ప్రార్థనా గది కూడా ఉంటుంది. చూడండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనా గదిలో ఆ గోడ తట్టు తిప్పుకొని అక్కడ ప్రార్థన చేస్తారండి. చూడండి, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుతున్నానని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాకు ప్రార్థించెను. ఇదండి ప్రార్థనే. కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే సవాలు చేసే ప్రార్థన, ధైర్యముతో దేవుని అడిగే ప్రార్థనే. అయితే ప్రార్థనలో కూడా ఒక ధైర్యము, ఓ నిరీక్షణ, ఓ పట్టుదలతో అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను. కన్నీరు విడిచాడండి. మరి ఇంతకు మునుపు చూసాం, కన్నీరు విడిచినప్పుడు హన్న ఫలితం పొందింది, కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు మరి దావీదు క్షమించబడ్డాడు. మరి ఇప్పుడు మరి మరణమవుతున్నటువంటి ఈయన మరణం కాకుండా ఉండాలి. చూడండి 5-6 వచనాలు. యెషయా నడిమిశాలలో నుండి బయటికి వెళ్ళక మునుపే చెప్పాడు. యెషయా ఆయన బయటకు వస్తున్నాడు, ఆ లోపల హిజ్కియా వెళ్ళాడు. ఆ ప్రార్థనా గదిలో ఆ ప్రార్థన గోడకు ఎదురుగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. యెషయా ఇంకా గదులు దాటుకుంటూ వస్తున్నాడు. నడిమిశాలకు అంటే మిడిల్ హాల్లోకి వచ్చేటప్పటికి చూడండి, యెషయా నడిమిశాలలో నుండి బయటికి వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. దేవుడు యెషయా ద్వారా కబురు పంపాడు. ఇప్పుడు కూడా రెండవ కబురు యెషయా ద్వారానే పంపిస్తాడు. అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదు దేవుడును యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. గ్రాంటెడ్. ఎందుకని? కన్నీళ్లు విడిచి సవాలుతో కూడి ప్రార్థన చేస్తారండి. సవాలుతో కూడినటువంటి ప్రార్థన చేశాడండి. సవాలుతో కూడిన ప్రార్థన చూశారా? దేవునికి ఎంత ఇష్టమో అటువంటి ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన, సవాలుతో కూడిన ప్రార్థన చూశారా? నిష్ఠూరపు ప్రార్థన. నిజంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవునికి చాలా ఇష్టము. చూశారా? కన్నీళ్లతో ప్రార్థించాలి. యజ్రా ప్రార్థిస్తాడు, అయ్యా నా మందిరం ఈ విధంగా అయిపోవడానికి కారణం మేమే అని, మేమును మా పితరులు పాపము చేసిదిమని కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు యజ్రా. దేవాలయం, యెరూషలేము దేవాలయం కొరకు దుఃఖంతో ప్రార్థన చేశాడు దానియేలు. దుఃఖంతో ప్రార్థన చేశాడు దానియేలు. సరే నా ప్రియమైన వారలా, పౌలు కన్నీరు కార్చుతూ ప్రార్థన చేస్తాడు, కన్నీరు కార్చుతూ అని. బేతనీయ స్త్రీ కన్నీరు కార్చడం కాదు, కన్నీరు కార్చి ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాల మీద పోసి పాదాలు కడిగి తుడిచిందండి. ఇంకెంత గొప్ప, ఎంత సంతోషించుంటాడో యేసయ్య కదా, ఎంత సంతోషించుంటాడు కదా నా ప్రియమైన వారలారా. చూసారా? కన్నీళ్ళు 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 కన్నీళ్లతో ప్రార్థన, కన్నీళ్లతో పశ్చాత్తాపం, కన్నీళ్లతో దుఃఖపడుట. యేసయ్య ఎంత ఇష్టమో, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, తుడిచివేస్తాడు. నా ప్రియమైన వారలారా, ఒక్కసారైనా కన్నీళ్లతో ప్రార్థన చేసామా? ప్రయత్నం చేద్దాం, నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలయ్యా. నీవే ఏడ్చి ప్రభువా ప్రార్థించి మాకు చూపించావు తండ్రి. మాదిరిగా ఉన్నటువంటి నిన్ను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి.
ప్రభువా ప్రభువా, నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించే హృదయము మాకు అనుగ్రహించయ్యా. పశ్చాత్తాపముతో అంగలార్చుతూ కన్నీళ్లు విడిచే ప్రార్థన మేము చేయడానికి మాకు నేర్పించుమని, మా శ్రోతలను దీవించి ఆశీర్వదించుమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయమని మా శ్రోతలను మీకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.